ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తుంది. అక్కడ ఆయనకు తిరుగులేదనుకున్నారు. ఆయన్ను మించిన నాయకుడు లేడన్నారు. ఎన్నోసార్లు పోటీ చేసినా ఒక్కసారి మాత్రమే విజయం సాధించిన ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం తయారైంది. మాజీ ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా తొలగించాలంటూ పట్టుబడుతుంది. ఆయనుంటే పార్టీకి మనుగడ లేదంటూ సీనియర్ నేతలు గలం విప్పారు. పార్టీ పెద్దలను కలిసి తమ గోడు వినిపిస్తున్నారు. పార్టీ అధిష్టానం వారి గోడు వింటుందా, మార్పు సాధ్యమవుతుందా అని ఆ నియోజకవర్గంలో ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బొల్లా బ్రాహ్మణనాయుడు తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ నుండి 3 సార్లు పోటీ చేసి ఒక్కసారి విజయం సాధించారు. వినుకొండలో గట్టి పట్టు సాధించారు. ఆర్థిక వనరులు కూడా పుష్కలంగా ఉండడంతో ఆయనకు తిరుగులేదని నియోజకవర్గంలో అంతా చెప్పుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతోనే బొల్లా బ్రాహ్మణనాయుడుపై అసమ్మతి వర్గం గలం విప్పింది. ఆయన తమను పట్టించుకోవడం లేదంటూ ఒక వర్గం ఆరోపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు హీనంగా చూశారని, మర్యాద కూడా ఇవ్వలేదని అంటున్నారు. 5 మండలాల్లోని అసమ్మతి వర్గం ఒక తాటిపైకి వచ్చి బొల్లాను ఇన్ఛార్జిగా తొలగించాలి అంటూ డిమాండ్ చేస్తుంది. శావల్యాపురానికి చెందిన మాజీ ఎంపీపీ ముండ్రు వెంకటేశ్వర్లు, నూజెర్ల మండలానికి చెందిన నాగిరెడ్డి ఇతర నేతలతో కలిసి బొల్లాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ అసమ్మతి నియోజకవర్గానికి పరిమితం కాలేదు. పార్టీలోని ముఖ్య నేతలైన సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బొల్లాను ఇన్ఛార్జిగా తొలగించి పార్టీని బ్రతికించాలి అంటూ వేడుకున్నారు. తమ ఆరోపణలపై విచారణకు డిమాండ్ చేశారు. తమ ఆరోపణలో నిజం ఉంటేనే చర్యలు తీసుకోవాలంటున్నారు. తర్వాత మరో ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డిని కలిసి మరోసారి తమ వాదన వినిపించారు. దీంతో బొల్లాపై అసమ్మతి వర్గం గట్టిగానే ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. బొల్లాను వ్యతిరేకిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులంతా ఆయన ద్వారా పదవులు పొంది అధికారాన్ని అనుభవించిన వారే. అయినా ఇప్పుడు ఆ నేతలే తమకు బొల్లా వద్దంటూ పట్టుబడుతున్నారు. ఏకంగా నియోజకవర్గం నుండి 50 మంది ద్వితీయ శ్రేణి నాయకులు తాడేపల్లి వెళ్లి ముఖ్య నేతల్ని కలుస్తున్నారు. బొల్లాను వ్యతిరేకించే వర్గంతో పాటు ఆయనకు మద్దతిచ్చే వర్గం కూడా అధిష్టానాన్ని కలిసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీంతో పార్టీ మొత్తం 2 వర్గాలుగా విడిపోయినట్లు కార్యకర్తలు భావిస్తున్నారు. తెలుగుదేశంపై కలిసికట్టుగా పనిచేయాల్సిన నియోజకవర్గంలో వైసీపీ 2 వర్గాలుగా విడిపోయి ఆరోపణలు చేసుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గంలో వైసీపీ నేతలు 2 వర్గాలుగా విడిపోవడంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడిపోయింది. అయితే ద్వితీయ శ్రేణి నాయకులు మాట వింటుందా లేక బొల్లాకే మద్దతిస్తుందా అన్న అంశం మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఏది ఏమైనా కానీ ప్రస్తుతం అధికారానికి దూరం అయిపోయిన వైఎస్ఆర్సీపీకి మాత్రం కొత్త తలనొప్పి వచ్చిపడినట్టయిపోయింది.